పొద్దుగాలనే సంచి పట్టుకొని ఎడికి పోతున్నావే? హరిత నేనాయే మా చెల్లెళ్ళ ఇంటికి పోతున్నానే. ఓ మీ చెల్లెళ్ళ ఇంటికా? ఇప్పుడు మీ చెల్లెళ్ళ ఇంటికి ఎందుకే? ఏం పని మీద పోతున్నావు? మీ చెల్లెళ్ళ ఇంటికి ఎందుకు పోతున్నావు అని తెలియనట్టు గట్ల అడుగుతున్నావేందే? వదిన మరదన్ల గాజులు అక్క చెల్లెళ్ళ గాజులు అందరు పెట్టించుకుంటలేరా? అందుకే నేను మా చెల్లెకు గాజులు పెట్టి అని పోతున్నా. అక్క చెల్లెళ్ళు వదిన మరదల గాజులా? నాకెందుకు తెలియదు అక్క, నాకు మా తెలుసు గాజులు పెట్టించుకుంటారని. మరి నువ్వు పోతున్నావా మీ చెల్లెళ్ళ ఇంటికి గాజులు పెట్టేయడానికి? పోతున్నాక్క, పోతా అనేగో పని చేసుకుంటున్నా. పోయే పొద్దుగాలెళ్ళు, అసలు ఈ ఎండలు ఎట్నో కొట్టి పాడైతున్నాయి. సరేనే పొద్దుగాలనే వెళ్తా. ఇక చెల్ల దగ్గరికి పోతున్నావుగా, 4-5 రోజుల దాకా ఆటే నాయే ఉండు. ఉండు ఎక్కడిదే? ఉండు లేదేం లేదు, ఇంటికాడ ఒడ్లెండ పోసున్నాయి, అటు గాజులు పెట్టించి ఇటు మరతనే ఉంటా. మరుడెందుకే? అన్నలేడా? అన్నుంటాడు ఒడ్లో కావాలి. మీ అన్నే ఉంటే నాకు గింత బాధ ఎందుకుండునే? మీ అన్న పట్నం పోయిండు పని మీద, వచ్చే వరకు రాత్రి అవుతుందట, అందుకే ఇట్లా పోయి అట్లా వస్తా. అవునా? సరే సరే అక్క, పోయిరా. చెల్లను అడిగినట్టు చెప్పు. సరే సరే నేను పోతా. కానీ ఏమైందే, ఎందుకో బాధపడుతున్నట్టుగా అనిపిస్తున్నావు? నాకేం బాధ అక్క, నాకేం బాధ లేదు, నేనేం బాధపడతలేను. ఏంది బాధపడతలేవా? నువ్వు బాధపడుతున్నావో బాధపడతలేవో నీ ముఖంలోనే కనిపిస్తుంది. నా బతుక్కు బాధ తప్ప సంతోషం ఏడున్నది. అయ్యో గట్లా అంటున్నావేందే పోరి, ఇప్పుడు ఏమైందని? ఏమైందా? నా మొగనికి నా చెల్లె మొగనికి మా అవ్వగారి జాగ గురించి పంచాయతీ వచ్చింది. అప్పటి నుంచి మా మొగన్లు ఏవట్టి నేను నా చెల్లె మాట్లాడుకుంటలేము, కలుసుకుంటలేము. అయ్యో అవునాయే? అవునక్క, మా చెల్లెని చూడక సంవత్సరం అవుతుంది, కండ్లలో కనబడుతుంది నా చెల్లె. అయ్యో ఏడవకే హరిత, పోరాదే మరి, పోయి చూసి గాజులు పెట్టించిరా పో. అమ్మో పోతే మన ఉన్నదా అక్క? నేను పోయినాను తెలిస్తే నన్ను ఇంటికే రానియాడు. ఎందుకు రానియాడే? ఎందుకు రానియాడు? నీ మగడు నీ చెల్ల మగడు ఎన్నో ఉట్టొచ్చి నిన్ను నీ చెల్లను ఇడగొడతారా? గట్లనే ఉందక్క ముచ్చట. నా చెల్లె ఎంత బాధపడుతుందో మేము మాట్లాడుకుంటలేమని. మరి ఉండదా ఏ బాధ? నీ చెల్లతానికి పోతానే నీ మొగడిని అడిగిపో, ఏమనడు. వామ్మో వద్దక్క, నేను పోతాను తెలిస్తే చంపుతాడు. చంపుతాడు. ఎందుకు చంపుతాడే? నువ్వు గిట్లా భయపడుకుంటుంటేనే నీ మొగడు నీ చెల్లెతానికి పంపుతలేడు నిన్ను. ఒకసారి గట్టిగా మాట్లాడు. మీకు లొల్లు అయితే నేను మా చెల్లె ఎందుకు మాట్లాడుకోవద్దు, ఎందుకు కలుసుకోవద్దని, అప్పుడు చక్కగా అవుతాడు. అంతే అంటావా అక్క? మరి లేకపోతే ఏందే? దెబ్బ పోయి తయారుగా పో. అసలే ఇయ్యాల రేపే మంచి రోజులు ఉన్నాయట గాజులు పెట్టియానికి. అవునా? సరే సరే అక్క, పోతా. సరేనే, మరి నాకు బస్సుకు టైం అవుతుంది, మళ్ళీ జల్దీ మరి రాలే, పోతున్నా. సరే అక్క. ఏమైందా మరి గట్ల కూర్చున్నావు? చిన్నవై కూర్చున్నావు? ఏం లేదత్తమ్మా. ఏం లేదంటే ఏమైందో చెప్పు. ఏం లేదత్తమ్మా, వదిన మరదన్ల గాజులు అక్క చెల్లెల గాజులు వచ్చినాయి కదా, మా అక్క నాకు గాజులు పెట్టనీకి వస్తుందో రాదో అని బాధపడుతున్నా. మీ అక్క నీకు గాజులు పెట్టే నీకు ఎందుకు రాదే? మా వసతి ఏం వచ్చేటట్టున్నారు తీయత్తమ్మా. నీ కొడుకు చేసిన పంచాయతీ చేయబట్టి నా అక్క బావ నా ఇంటికే వస్తలేరు.
ఓ పోరి మీ అక్క వచ్చింది కదా ఇంకెందుకు ఏడుచుడు ఊకరి ఏడవకురా, నేను వచ్చిన కదా ఏడవకు. ఇన్ని రోజులకు గుర్తొచ్చినా అక్క నీకు. ఏం చేద్దాంరా, మన మొగలు చేయబట్టి మన ఇద్దరం దూరం కావాల్సి వచ్చింది. అత్తమ్మ అంత మంచిదేనా? అంత మంచిగానే. నువ్వు మంచిగా ఉన్నావా? నేను మంచిగానే ఉన్నా. కొడుకేడే నువ్వు ఒకదాన్ని వచ్చినావు? రాలే అత్తమ్మ, మీ కొడుకు ఒక్కదాన్నే వచ్చిన. హరిత బాగున్నావారా? ఇప్పుడే వస్తున్నావా? నేను మంచిగానే ఉన్నాక్క, నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నారా? మరి ఇన్ని రోజులకు వచ్చిన మీ చెల్లెని చూడడానికి ఏం చేద్దాం అత్తమ్మ, పరిస్థితులు అట్లుండే. ఇప్పుడు అక్క చెల్లెల గాజులు, వదిన మర్దల గాజులు వచ్చినాయి కదా, అందుకే చెల్లెకు గాజులు పెడదామని వచ్చిన. అవునా, మా అక్క కూడా వస్తుందంట నాకు గాజులు పెట్టియడానికి. మా అక్క వచ్చేవరకు ఆగుర్రి, అందరం కలిసి పెట్టించుకుందాం. అగో ఎందుకు ఆగమక్క, అక్క వచ్చినాక అందరం కలిసి పెట్టించుకుందాం తీ. అగో మాటల్లో అక్క కానీ వచ్చింది. బాగున్నావు అక్క, ఇప్పుడే వస్తున్నావా? ఇప్పుడే వస్తున్నారా? అక్క మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నారా? నువ్వు మంచిగా ఉన్నావా? అత్తమ్మ బాగున్నావా? బాగున్నా. నువ్వు బాగున్నావా? బాగున్నా అత్తమ్మ. జాను బాగున్నావారా? ఏంది హరిత, అక్క ఇన్ని రోజులకు వచ్చినావా ఈ ఇంటికి? ఏం చేస్తాం అక్క, మీ ఇద్దరు మరుదులు చేయబట్టి ఇన్ని రోజులు విడిపోయినాం. అవునా, మరి మాట్లాడుకుంటూ రాయే ఇద్దరు సటకులు. ఏడక్క, మాట్లాడుకోవడం లేదేం లేదు. అయినా మీరు లొల్లి పెట్టుకుంటే మేమెందుకు మాట్లాడుకోకుండా ఉండాలని మీ మరుతో లొల్లి పెట్టుకొని మా చెల్లెని చూడనికి వచ్చిన. అబ్బా మంచి పని చేసినవే హరిత. సటకుళ్ళు పెట్టుకుంటే అక్క చెల్లెలు ఎందుకు మాట్లాడుకోవద్దు? అయినా వాళ్ళ కోసం రక్త సంబంధాన్ని దూరం చేసుకుంటామా ఏంది? వాళ్ళు కలవని కలవకపోని మీ అక్క చెల్లెలు దూరం కాకుర్రే. సరే అక్క, అస్సలు దూరంగా. సరే తీయే, మనం అందరం కలిసి గాజుల దుకాణానికి పోయి గాజులు కొనుక్కుందాం. హరిత, శ్రావణి, మీ ఇద్దరికి కూడా గాజులు పెట్టిస్తాం. అయ్యో అక్క, మేము వద్దంటామా? మనం ఒక్క తల్లి కుట్టకపోయినా మీరెప్పుడు మాకు సొంత అక్క లెక్కనే. ఓ పోరికి ఇప్పుడేం పోతారా గాజుల దుకాణానికి? ఇంత తిన్నాక అందరం కలిసిపోదాం రండి. సరే అత్తమ్మా. చెల్లే, మీరిద్దరు కూడా కూర్చోర్రే, గాజులు వేస్తా. సరే అక్క. నీకు మొన్ననే ఉగాది ముందు అమ్మమ్మ పెట్టించింది కదరా. గాజులు కావాలనా? నేను పెట్టిస్తా మన్మరాలు నీకు గాజులు.